Hi, hello viewers. Welcome back to our channel. This is Naresh Harmana signing with Boldline Facts. ఫ్రెండ్స్, మనం ఈరోజు అరుణాచలం టెంపుల్ గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే అరుణాచలం టెంపుల్ అనేది ఎంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనేది మన ఈ సౌత్ ఇండియాలో అందరికీ తెలుసు. ఎందుకంటే నార్త్ వాళ్ళకి అరుణాచలం మీద పెద్దగా అవగాహన లేదు, కానీ సౌత్లో ఉన్న వాళ్ళకి మాత్రం అరుణాచలం అంటే డిఫరెంట్ వైబ్. ఎందుకంటే ఆ అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను అరుణాచలం వెళ్తున్నా అంటే ఎప్పుడు వెళ్తున్నావు, నేను కూడా వస్తాను అనే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఏదైనా వెహికల్లో వెళ్తున్నా అంటే స్పేస్ ఉంటే ఎప్పటి నుండి ఒక్కనే వస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సాధారణంగా తీర్థయాత్రలకు పోయే వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తారు, లేదా ఫ్రెండ్స్తో వెళ్తారు. అరుణాచలం అంటే ఒక్కడైనా వెళ్తారు అంటారు. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న ఆ వైబ్ అనేది మీకు ఎక్కడ దొరకదు. ఆంధ్రాలో చూస్తే తిరుపతిలో ఎంతైతే మనకు ఆ వైబ్ ఉంటుందో ఆ వైబ్ అనేది అరుణాచలంలో కూడా అలాంటి వైబ్ అనేది మనం అనుభవిస్తాం. ఓకే, అలాంటి అరుణాచలంని అక్కడి ప్రజలే లిటరల్లీ చెప్తున్నా బ్రూటల్ చేసి పడేస్తున్నారు. టెంపుల్ని సర్వనాశనం చేశారు. లిటరల్లీ నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ అరుణాచలం, తమిళనాడులో ఉన్న టెంపుల్ అన్నిటినీ అక్కడ ఉన్న ప్రజలే నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నుకున్న ప్రభుత్వాలను బట్టి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఆధారపడి ఉంటాయి. ఓకే, అదాన్ని బయస్ చేసుకునే ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి వాళ్ళ కల్చరే సపరేట్ అంటారు. తమిళనాడులో వాళ్ళ భాషకు ఉన్న ప్రాధాన్యత కానీ దాని ముందర దేన్ని కూడా లెక్క చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ కల్చర్ని ఎవ్వరు వాళ్ళ నుంచి దూరం చేయొద్దు అనే ఒక మెయిన్ ప్రొపగండాను పట్టుకొని వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఇక్కడ వాళ్ళ కల్చర్ అంటే ఏంటి? మొదటి నుంచి దేవాలయాలకు పుట్టినళ్ళు అనేది తమిళనాడు. ఓకే, అక్కడ ఉన్న టెంపుల్స్ అనేది చూస్తే మన ఇండియాలో ఎక్కడ కూడా అన్ని టెంపుల్స్ లేవు. లిటరల్ చెప్తున్నా, అక్కడ ఉన్న ఆ ఆర్కిటెక్చర్ కానీ అలాంటి టెంపుల్స్ అనేది మనం వేరే కాడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైబ్ అనేది దొరకదు. అలాంటి టెంపుల్స్ ఉన్న తమిళనాడు గత 5 years నుంచి సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే అన్ని టెంపుల్స్లలో ఉన్న బంగారం మాయమైపోతుంది. అక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ ఏంటి? కంప్లీట్లీ హిందూ వ్యతిరేకమైన గవర్నమెంట్. వాళ్ళకు కావాల్సింది ఏంటి? హిందుత్వాన్ని నాశనం చేయాలి. అక్కడ ఉన్న ఈ సెక్యులర్లం అని చెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ మతంలోకి కన్వర్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టెంపుల్స్ ని సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడండి, ఇది గర్భగుడి దగ్గర ఉన్న విగ్రహాల మీద ఉన్న పూజ చూడండి. ఒకసారి ఆ విగ్రహాలకి తొడిగిన క్లాత్ చూడండి. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ విగ్రహాల మీద ఆ క్లాత్ పెట్టి, అండ్ వాటి మీద ఎంత దుమ్ము పేరిపోయి ఉన్నది, అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో ఎంత డస్టీగా ఉన్నది చూడండి. ఇది సేమ్ టైం ఇక్కడ అక్కడ ప్రభుత్వాన్ని మనం అనలేము. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు? బ్రాహ్మిన్సే కదా. అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ వాళ్ళకు వాళ్ళ టెంపుల్ ని శుభ్రత ఉంచుకోకుండా వీళ్ళు బ్రాహ్మిన్స్ అని ఎట్లా అవుతారు? ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అక్కడ ఉన్న ఈవో ఎవరు? వాళ్ళు ఓకే, ఈవో గాడు కూడా అక్కడ ఉన్న వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాడే కావచ్చు. మరి వీళ్ళేం గాడిదలు కాస్తున్నారా? ఆ గుడి ప్రాంగణంలో ఉన్న అన్నింటినీ శుభ్రంగా ఉంచాలి కదా. ఎంత దారుణంగా ఉన్నాయి ఈ విగ్రహాలు ఇవన్నీ. ఎంత చూస్తే కళ్ళలకు నీళ్లు తిరుగుతున్నాయి. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. కనీసం అక్కడున్న ప్రభుత్వాలు లిటరల్ చెప్తున్నా నోటికి అమ్మనా బూతులు వస్తున్నాయి. హిందూ టెంపుల్లకించి ఉన్న బంగారం అంతా లాగేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. సహకరించే టెంపుల్స్ మాత్రం ఇంత దరిద్రంగా చూస్తున్నారు. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి? వీళ్ళని గెలిపించిన వాళ్ళని చెప్పుతోని కొట్టాలి ఫస్ట్. అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీ 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 అని చెప్పేసి అన్ని ఆశ చూపించి గెలిపించుకున్నారు కదా, అలా ఓటేసిన వాళ్ళని చెప్పుతోని కొట్టాలి. ఇంత దారుణంగా ఉన్నాయి టెంపుల్స్. కనీసం లోపల వర్క్ చేసే పూజార్ల కన్నా దిమాకు ఉండదా? ఈ టెంపుల్స్ లో ఉన్న ఇది ఎప్పటి టెంపుల్? దీని ప్రత్యేకత ఏంది? ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు? వాళ్ళకి కనీసం ఆ విగ్రహాలన్నా కొంచెం నీట్ గా దుర్చి ఉంచితే కొంచెం చూసే వాళ్ళకు ఉంటది కదా. అరే లిటరల్లీ చెప్తున్నాను కదా, తిరుపతిలో చూడండి, ప్రతి ఇటుకని ప్రతి విగ్రహం అక్కడ గోడల పైన ఉన్న ప్రతి విగ్రహాన్ని మనం మొక్కుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న శుభ్రత, ఆ టెంపుల్స్ లో ఉన్న ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే వైబ్ అనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటాం కదా, నిజంగానే దేవుడే నిలబడ్డా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ అలాంటిది. మరి అరుణాచలంలో ఉన్న టెంపుల్ కూడా అంతే పవిత్రతది, అంతే ప్రాధాన్యత సంతరించుకున్న టెంపుల్ కదా. ఇప్పుడు గర్భగుడికి వెళ్తే అగ్నిలింగం అంటారు, లోపలికి వెళ్తే ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దేవుని మహిమ లేకపోతే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందా లోపల? కాదు. కంపల్సరీ దేవుంది, అక్కడ మహిమ ఉంది. కాకపోతే గర్భగుడిలో నార్మల్గానే ఉంది, పెద్దగా నీట్గా ఏం లేదు. అది కూడా ఏంటంటే జెండా గిడిచినట్టే ఉంది. బయటగా చూస్తే మాత్రం అసలు అది టెంపులా లేకపోతే పాడుబడ్డ కొంపనా అన్నట్టున్నాయి అవి. ఇంత దారుణంగా పాడుబడ్డ గుళ్ళు కూడా ఉన్నాయండి. అంత దారుణంగా తయారు చేస్తున్నారు అక్కడ టెంపుల్స్ని. మరి ఆ టెంపుల్స్ అట్లా కావడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు కరెక్ట్గా శ్రద్ధ తీసుకున్నా అంటే గుర్తుపెట్టుకోండి, హిందుత్వానికి సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాలు అయితే ఓకే. మిగతా ప్రభుత్వాలు ఎవరికి కూడా ఈ వీటి సంబంధం లేదు. ఈ హిందూ టెంపుల్స్ ని వాడుకోవాలి, హిందూ టెంపుల్స్ వచ్చే డబ్బుల్ని వాడుకోవాలి, కానీ హిందూ టెంపుల్స్ ని మాత్రం నాశనం చేయాలి. వాళ్ళకు ఉన్న ఎజెండా అదే. ఓకే, ఇక్కడ మీరు ఇది చూడండి. ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ గారికి బొట్టు పెడతారు కదా, వాళ్ళని చెప్పుతోను కట్టాలి ఫస్ట్. ఎందుకంటే వాడు ఉదయనిధి స్టాలిన్ గారు ఒకప్పుడు ఏమన్నాడు? సనాతన ధర్మాన్ని డెంగ్యూ కరోనా లాంటి రోగాలతో పోల్చి మనం ఏ విధంగా అయితే ఈ డెంగ్యూ కరోనా లాంటి రోగాలని
పర్మనెంట్‌గా నిర్మూలిస్తామో, అదే విధంగా సనాతన ధర్మాన్ని గూడా ఈ దేశం నుంచి నిర్మూలించాలని జెప్పి ఓపెన్‌గా మాట్లాడాడు వాడు. అలాంటి కుక్క నా కొడుకునికి ఇలాంటి బొట్లు పెడుతున్నారంటే ఫస్ట్ వీళ్ళని చెప్పుతోని కొట్టాలే. అక్కడున్న జనాలు మారకపోతే ఆ రాష్ట్రం మారదు. అక్కడున్న టెంపుల్స్ కూడా మారాయి. ఇంత దరిద్రమైన పాలన ఉంది. ఇంత దరిద్రులని వాళ్ళు ఎన్నుకొని కూడా ఈ శరం తప్పినోళ్ళు వీళ్ళు ఆనికి బొట్టు పెడుతున్నారు చూడండి. ఈ ఉగ్రవాదుల కంటే వీళ్ళే డేంజర్. ఎందుకంటే ఇంత దరిద్రమైన గాడిద కొడుకులకు వీళ్ళు బొట్లు పెడుతున్నారనంటే ఇప్పుడు వీళ్ళు కూడా అసొంటోళ్ళే కదా! కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? వాడు బొట్టు పెట్టుకునేటోడు కాదు. ఇమ్మీడియేట్‌లీ తుడిచేస్తున్నాడు చూడండి వాడిని. ఇప్పుడు మరి వీళ్ళని ఏమనాలి? ఇంత దరిద్రమైన ఏరియా ఉన్నది. మీరు కొంచెం చూడండి తిరుపతి టెంపుల్స్‌కి, ఈ టెంపుల్‌ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. తిరుపతిలో ఎంత బాగుంది వైబ్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? సో మారాల్సింది ప్రభుత్వాలు కాదు. మనుషులు మారాలి. అక్కడున్న మనుషులు మారంది ప్రభుత్వాల్ని అనడం తప్పు. ఏ ఎజెండాతో రావాలనో ఆ ఎజెండాతోనే వస్తాయి. కాకపోతే ఏందంటే అది ఆ ఎజెండాని మనం అర్థం చేసుకోకుండా వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలని వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది పెద్ద బుల్‌షిట్. దాని మీద పెద్ద మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఓకే. ఇలాంటి వాళ్ళు మారనంత వరకు అక్కడున్న ప్రభుత్వాలు మారాయి. అక్కడున్న ఈ అవినీతి మారదు. అక్కడున్న ఈ కల్చర్ మారదు. ఓకే. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మారతారా అంటే అక్కడ హోప్ లేదు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా! అక్కడ ఆ ఏరియాలో కంప్లీట్‌లీ హిందుత్వాన్ని నాశనం చేయడానికి మాత్రమే బతుకుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే ఎజెండా. అక్కడ ఎన్నైతే ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయో అంతే ఈక్వల్‌గా ఇప్పుడు చర్చిలు అయితాయి చూడండి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో మీరు ఒకసారి చర్చ్ కౌంట్ చూడండి. ఒకసారి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో ఎన్ని టెంపుల్స్ వాళ్ళు కూలగొట్టారు, ఎన్ని చర్చిలు కట్టారో ఒకసారి మీరు రిపోర్ట్‌లో చూడండి. ఓకే. ఇప్పుడు మధ్యలోకి ఇంకొక పార్టీ వచ్చింది జోసెఫ్ విజయ్. ఓకే. ఆయన ప్రచారంలోనే ఏం చూపిస్తున్నాడో చూడండి. ఇప్పుడు అక్కడ తమిళుల సంస్కృతి సంప్రదాయాలను సర్వనాశనం చేసేది ఎవరో బయటోడో లేకపోతే హిందీ లాంగ్వేజ్‌ని తీసుకొచ్చి రుద్దుతుంటే మా సంస్కృతి సంప్రదాయాలు సంకనాకిపోతున్నాయి అని చెప్పేసి మొత్తుకున్నారు కదా! ఫస్ట్ వాళ్ళది వాళ్ళు రివైల్ చేసుకోండి. ఫస్ట్ మీ సాంప్రదాయాలను మీరే నాశనం చేసుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఓటేసి. సో అక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు వేసే ఓటు మీదే డిపెండ్ ఉంటది. ఓకే. ఒకవేళ మళ్ళీ స్టాలిన్ గాడో లేకపోతే జోసెఫ్ విజయ్ వచ్చాడనంటే మనల్ని అరుణాచలానికి కూడా అలౌ చేయకపోవచ్చు. ఎందుకంటే అరుణాచలం రావాలి అంటే ఒక్కొక్కరు ముందే ₹5000 డిపాజిట్ చేయాలి. సంథింగ్ ఇలాంటి ఏమన్నా స్కీమ్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. సో వేచి చూడాలి. అక్కడున్న జనాలు మరి అప్‌డేట్ అయ్యి ఈళ్ళకే ఓటేస్తారా? లేకపోతే మరి అక్కడున్న టెంపుల్స్‌ని కాపాడుకునే ప్రభుత్వాలకు ఓటేస్తారా అనేది వేచి చూడాలి. సో అంతకు మించి మనం మాట్లాడుకోవడానికి ఏముండదు. ఎందుకనంటే అది వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీద ఆధారపడి ఉంటది గనక మనం కూడా ఏం చేయలేం. సో వెయిట్ చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో అనుకున్నట్టు ఇక్కడ బీజేపీ సపోర్టెడ్ పార్టీ వస్తదా? లేకపోతే ఈ స్టాలిన్ గెలుస్తాడా? లేకపోతే మధ్యలో ఇదొక బురక వచ్చింది కదా! ఈ బురక గెలుస్తదా అనేది చూడాలి. ఓకే. సో అంతవరకు వేచి చూద్దాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఐ యామ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. సో ఈ వీడియో మీకు వర్తీ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ టెంపుల్స్ అనేది ఇంత దారుణంగా అవుతుంటే కనీసం అక్కడున్న వాళ్ళకు మేలుకొలుపు లేకపోయినా మనమన్నా ఇక్కడ నుంచి కొంచెం హల్చల్ చేసి ఏమన్నా చేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళన్నా ఈ అరుణాచలం టెంపుల్‌ని ఏమన్నా గాడిలోకి తీసుకొస్తారా లేదో తెలియదు. ఓకే. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ వీడియోని వీలైనంత వరకు అందరికి ఫార్వర్డ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది అంటే సాధారణంగా అందరూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు కదా! అరుణాచలం వెళ్ళినప్పుడు. సో గిరి ప్రదక్షిణం చేసినప్పుడు చాలా వరకు అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏదో పర్సనల్ డిస్కషన్‌లు చేస్తూ ఉంటారు. లేకపోతే అంత చిల్లర చిల్లర మాటలు మాట్లాడుకుంటూ పోతారు. అలా చేయకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణం అంటే మనం ఇప్పుడు దేవుని చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తున్నట్టు దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు ఒక మంత్రమో లేకపోతే జపమో చేసుకుంటా ప్రదక్షిణం చేయాలి గానీ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రదక్షిణం చేయొద్దు. అండ్ అడ్డమైన తిండ్లు కూడా తినొద్దు. ఓకే. సో ధ్యానం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. ఆ ధ్యానంలో వచ్చేసి ఫస్ట్ మంత్రం ఏందంటే ఓం అరుణాచల శివాయ నమః అనే ఓం శ్రీ అరుణాచల శివాయ నమః. ఓం శ్రీ అరుణాచల శివాయ నమః అనేది ధ్యానం చేసుకుంటూ మనం ప్రదక్షిణం చేస్తే ఆ ప్రదక్షిణానికి ఒక విలువ ఉంటది. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రదక్షిణం చేసి అడ్డమైన మాటలు మాట్లాడుకుంటే అది చేసి లాభం లేదు కదా! టైమ్ పాస్‌గా చేయట్లేదు కదా! మనం ప్రదక్షిణం. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించుకుంటూ మన దేవుళ్ళని విజిట్ చేసినప్పుడే కదా మోక్షం దొరికేది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్. జై హింద్. జై భారత్.